Hello students, how are you all? Okay, in last class లో మనం ఆల్రెడీ రెండు వెక్టర్స్ని how can we add two vectors, how can we subtract two vectors, how can we add two scalars అంటే రెండు స్కేలర్స్ని యాడ్ చేస్తే ఏం జరిగింది, how can we add two vectors, then what should be the resultant, how can we subtract the vectors, like this we have discussed. And this is very important topic here. ఇది కొంచెం ఇంపార్టెంట్ రిజల్యూషన్ ఆఫ్ ఎ వెక్టర్ అంటే హౌ కెన్ యూ రిజాల్వ్ ఎ వెక్టర్ ఇన్ 2 కాంపోనెంట్స్ ఆర్ 3 కాంపోనెంట్స్. ఓకే, అంటే ఒక వెక్టర్ని ఎలా మనం దీన్ని రిజాల్వ్ చేయొచ్చు అన్నదాన్ని ఒక చిన్న ఎగ్జాంపుల్ ద్వారా మనం డిస్కస్ చేద్దాం. అదేమిటంటే సపోజ్ మనం చిన్నప్పుడు ఇట్లా ఒక ట్రాలీ తీసుకొని 2 గిరికలతోని ఇలా మనం నెట్టుకుంటూ వస్తున్నాం. ఆడారా మనం? మేము ఆడాం. ఇప్పుడు మీరందరూ ఫోన్లతోనే ఆడుతున్నారు, యూట్యూబ్లతో, ఓకే, వాట్సాప్లు చాటింగ్లతో ఆడుతున్నారు. ఇటువంటి ఫిజికల్ యాక్టివిటీస్ మీరు చేయలేదనుకుంటా. మేము మా చిన్నప్పుడు ఇవన్నీ చేయడం జరిగిందమ్మా. ఓకే, ఒక ట్రాలీ తీసుకున్నాం, జస్ట్ ఒక చిన్న అగ్గిపెట్ట మ్యాచ్ బాక్స్ ఉంటుంది కదా, ఆ మ్యాచ్ బాక్స్లో 2 రబ్బర్ గిరికలు పెట్టేసి ఒక థ్రెడ్ ఉపయోగించి ఇలా మనం ఒక ఫోర్స్ అప్లై చేసాం. ఇలా ఫోర్స్ అప్లై చేస్తే ఏమైంది, ఇది ఈ డైరెక్షన్లో వస్తుంది, దీని ఎఫెక్ట్ ఈ డైరెక్షన్లో కూడా ఉంది. చూడండి, మీరు అబ్జర్వ్ చేయండి. వెన్ యూ అప్లై ఎ ఫోర్స్, దిస్ ఈజ్ నాట్ కమింగ్ ఇన్ దిస్ డైరెక్షన్, ఇట్ ఈస్ కమింగ్ ఇన్ దిస్ డైరెక్షన్. ఈ రెండింటి యొక్క డైరెక్షన్ యొక్క ఎఫెక్టు ఈ డైరెక్షన్లో కనబడుతుంది. అంటే దిస్ ఈజ్ ఎ ఫోర్స్, దిస్ ఈజ్ నథింగ్ బట్ ఎ ఫోర్స్. ఫోర్స్ అంటే ఇట్స్ ఎ వెక్టర్ క్వాంటిటీ, ఇట్ ఈస్ ఎ వెక్టర్ క్వాంటిటీ. అంటే మనం ఈ ట్రాలీని ఎక్స్ డైరెక్షన్లో లాగితే అది ఎక్స్ డైరెక్షన్లో, వై డైరెక్షన్, ఈ రెండింటి యొక్క రిజల్టెంట్ డైరెక్షన్ ద్వారానే ఇది కదలడం జరిగింది. అంటే ద ట్రాలీ ఈజ్ ద మోషన్ ఆఫ్ ద ట్రాలీ, ద మోషన్ ఆఫ్ ఎ ట్రాలీ ఈజ్ ద రిజల్టెంట్ ఫోర్స్ ఆఫ్ దిస్ డైరెక్షన్ అండ్ దిస్ డైరెక్షన్. అంటే ఈ డైరెక్షన్లో ఫోర్స్ ఉంది, ఈ డైరెక్షన్లో ఫోర్స్ ఉంది, కానీ ఇది ఇటు వెళ్తలేదు, ఎగ్జాక్ట్గా ఇటు లేదు. అంటే ఈ రెండింటి యొక్క రిజల్టెంట్ ద్వారా ఈ ఫోర్స్ అప్లై చేయడం వల్ల ఇలా వెళ్ళడం జరుగుతుంది అనేది ఒక చిన్న కాన్సెప్ట్. ఓకే, దీన్ని బేస్ చేసుకొని వీ హ్యావ్ టు రైట్ హియర్. దిస్ ఈజ్ వాట్ వీ హ్యావ్, దిస్ ఈజ్ ద రిజల్టెంట్ ఫోర్స్, దట్స్ ఎ వెక్టర్ and it is resolved in these two are the effects. అంటే ఈ డైరెక్షన్లో దీని ఎఫెక్ట్ ఉంది, ఈ డైరెక్షన్లో ఎఫెక్ట్ ఉంది. అందుకే సపోజ్ దీన్ని మనం ఎక్స్ అనుకుంటే, దీన్ని మనం వై అనుకుంటాం. వీ హ్యావ్ ఎక్స్ అండ్ వై. అండ్ హియర్ ద రిజల్టెంట్ ఫోర్స్ మేక్స్ సమ్ యాంగిల్ థీటా విత్ దిస్ ఎక్స్ యాక్సిస్. అంటే ఈ ఫోర్స్ యొక్క ఎఫెక్ట్ ఈ డైరెక్షన్లో ఉంది, ఈ ఫోర్స్ యొక్క ఎఫెక్ట్ ఈ డైరెక్షన్లో కూడా ఉంది. అంటే ఈ రెండింటి యొక్క ఎఫెక్ట్ కలిపితే ఇది రిజల్టెంట్. ఓకే, మీన్స్ సపోజ్ దిస్ ఈజ్ పాయింట్ ఓ ఆరిజిన్. ఐ వాంట్ టు ఫైండ్ అవుట్ వాట్ షుడ్ బి ద ఎఫెక్ట్ అలాంగ్ ఎక్స్ యాక్సిస్, ఎఫెక్ట్ అలాంగ్ వై యాక్సిస్. ద ఎఫెక్ట్ ఆఫ్ ఫోర్స్ ఆర్ ద ఎఫెక్ట్ ఆఫ్ వెక్టర్ అలాంగ్ ఎక్స్ యాక్సిస్, అంటే ఈ బలం యొక్క ప్రభావము ఎక్స్ అక్షంలో ఎంత, వై అక్షంలో ఎంత, అంటే అది మనం కనుక్కోవడానికి మనం ఏం చేస్తామంటే, దిస్ ఫోర్స్ కెన్ బి రిజాల్వ్డ్ ఇన్ 2 కాంపోనెంట్స్, వన్ ఈజ్ ఎక్స్ కాంపోనెంట్ అండ్ వన్ ఈజ్ వై కాంపోనెంట్. అందుకే దీన్ని హారిజంటల్ కాంపోనెంట్ ఎఫ్ఎక్స్ అండ్ దిస్ వన్ ఈజ్ వర్టికల్ కాంపోనెంట్ ఎఫ్వై. ఇలా మనం ఈ ఎఫ్ఎక్స్ ఎఫ్వై అనేది తీసుకోవడం జరుగుతుంది. హౌ కెన్ యూ ఫైండ్ అవుట్ ఇట్? దానికోసం మనం ఏం చేస్తామంటే, సింపుల్గా యూ డ్రా ఏ పర్పెండిక్యులర్ లైక్ దిస్. ఓకే, యూ గివ్ సమ్ నేమ్స్. ఇది రిజల్టెంట్ ఫోర్స్ కదమ్మా, ఇది ఎఫ్ అనుకోండి, ఎఫ్ బార్. రిజల్టెంట్ యూ గివ్ ఓ ఏ అండ్ దిస్ వన్ ఈజ్ బి. ఓకే,
దీన్ని సి అనుకో, దీన్ని బి అని. ఓకే, లైక్ దిస్. అంటే వీ హ్యావ్ టు ఫైండ్ అవుట్ ఎఫ్ఎక్స్ ఎఫ్వై. అంటే ఎఫ్ఎక్స్ అంటే ఓఏ, ఎఫ్వై అంటే ఓబి. ఈ రెండింటి యొక్క ఎఫెక్ట్స్ మనం ఇప్పుడు కనుక్కోవాలి. ఓకే, వీడియో వన్ థింగ్. వాట్ ఈజ్ ఎఫెక్ట్స్? హారిజంటల్ కాంపోనెంట్. horizontal component, horizontal component of f bar is equal to fx. Okay, what is the value here? We do one thing. You take a triangle. Okay, in triangle OAC. Okay, like this. In this OAC, what is the value of cos theta? Cos theta value entama? Adjacent side by hypotenuse. What is the adjacent side here? Adjacent side by hypotenuse. Ante OA by OC. OA by OC. That implies, what is OA? OA is equal to OC cos theta. OA is equal to OC cos theta. ఇలా మనం దీన్ని రాసుకోవచ్చు. OA అంటే అర్థమైందమ్మా? fx. fx is equal to, what is OC? f cos theta. fx is equal to f cos theta. Like this we can write. Okay, ఇది ఫస్ట్ కాంపోనెంట్ ఆఫ్ x. Component of x, component of force along x axis. Then what is the vertical component? Vertical component, vertical component, vertical component of f bar is equal to fy. ఇదాం సేమ్ దీని నుంచే sin theta తీసుకోండి, ఏమొస్తుంది? sin theta is equal to opposite side by hypotenuse. అంటే ఏమొస్తుంది మనకు? AC by OC. AC by OC. From that we can write AC is equal to OC sin theta. Means Fy is equal to F sin theta. Fy is equal to f sin theta. This is what we have, vertical component. Vertical component. That's why here the component of force along x-axis and y-axis is like this. Then what is the resultant? Resultant R is equal to, అంటే మనకు రిజల్టెంట్ ఎలా వస్తుంది? రిజల్టెంట్ ఎఫ్ బార్ ఎలా వస్తుంది? ఇట్ మస్ట్ బి the sum of fx plus fy. fx plus fy అంటే ఈ రెండింటి యొక్క సమ్ ఇది మనకు రావడం జరుగుతుందమ్మా. ఒకవేళ దీని యొక్క మ్యాగ్నిట్యూడ్ కనుక్కోవాలంటే మళ్ళీ ఏం చేస్తాము? దట్ ఈజ్ ఈక్వల్ టు రూట్ ఆఫ్ మనం రాస్తాం కదా, fx స్క్వేర్ ప్లస్ fy స్క్వేర్ ప్లస్ 2. అది మనం మామూలుగా తీసుకునేది. జస్ట్ హియర్ వీ హ్యావ్ టు, దిస్ ఇస్ వాట్ వీ హ్యావ్ ద రిజల్టెంట్. రిజల్టెంట్ దీని నుంచి మ్యాగ్నిట్యూడ్, డైరెక్షన్ అది వీ కెన్ ఫైండ్ అవుట్ హియర్. అంటే హియర్ only the thing here you have to remember is, when the resultant force is there, దీని యొక్క యాంగిల్ విత్ ఏ సైడ్తోనైతే యాంగిల్ చేస్తుందో అది కంపల్సరీగా ఎఫ్ కాస్ థీటా అవుతుంది. దాన్ని మనం ఎఫ్ఎక్స్ అంటాం. దీనికి ఆపోజిటే ఉంది కదమ్మా ఏసీ అంటే అర్థం ఏంట్రా? ఇది ఏసీ. దీనికి ప్యారలల్గా ఉన్నది ఓబీ కదమ్మా. ఏసీ అన్నా ఓబీ అన్నా ఒకటే. అందుకే ఇది ఏమైతే ఇది ఎఫ్ఐ అంటాం. దిస్ ఇస్ వాట్ వీ హ్యావ్ ఎఫ్ఐ. ఇది ఎఫ్ఐ అయితే ఇది కూడా ఎఫ్ఐ కదరా. కాబట్టి ఎఫ్ఐ ఈజ్ ఈక్వల్ టు హౌ మచ్? ఎఫ్ సైన్ థీటా. అంటే మనం ఈ రిజల్టెంట్ ఏ డైరెక్షన్ దేనితోనైతే యాంగిల్ చేసిందో దాన్ని ఎఫ్ఎక్స్ అంటాం. దానికి ఎగ్జాక్ట్లీ పర్పెండిక్యులర్గా ఏదైతే ఉంటుందో దాన్ని మనం ఎఫ్వై అంటాం. కాబట్టి ఏదైతే మనం యాంగిల్ చేసిందో దాన్ని ఎఫ్ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ కాస్ థీటా అండ్ ద పర్పెండిక్యులర్ కాంపోనెంట్ ఈజ్ ఎఫ్ సైన్ థీటా. పర్పెండిక్యులర్ కాంపోనెంట్ ఈజ్ ఎఫ్ సైన్ థీటా. ఓకే, లైక్ దిస్ వీ హ్యావ్. సరే, నాకు చిన్న డౌట్ అమ్మ. సపోజ్ ఇలా కాదురా, ఇలా తీసుకుందాం. అప్పుడు ఏమైంది చెప్పండి.
Same here we have like this. This is what we have f, ఇది f అనుకోండి, which makes some angle theta like this. ఇలా ఉంటుంది. అప్పుడు వాట్ ఈస్ ద వాల్యూ ఎఫ్ అంటే అప్పుడు ఇది ఎఫ్ఎక్స్ కాదా? విచ్ వన్ ఈజ్ ఎఫ్ఎక్స్? ఎఫ్ఎక్స్ ఈజ్ దిస్ వన్. ఎందుకురా? రిజల్టెంట్ దేనితోనైతే యాంగిల్ చేసిందో దాన్ని ఎఫ్ఎక్స్ అన్న. ఓకే, రిజల్టెంట్ దేంతో యాంగిల్ చేసింది? దీంతోనే. అందుకే అప్పుడు ఇది ఎఫ్ఎక్స్ అవుతుంది, అంటే ఇది ఎఫ్ కాస్ థీటా అవుతుంది. దీనికి ఎగ్జాక్ట్ పర్పెండిక్యులర్గా ఉన్నది ఏందమ్మో ఇది, ఇది ఎఫ్వై ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ సైన్ థీటా. అందుకే ఎప్పుడు కూడా హారిజంటల్ ఉన్నది అన్ని ఎప్పటికి కూడా అది కాదమ్మా, ఎఫ్ కాస్ థీటానే హారిజంటల్ కాంపోనెంట్ అని మనం ఇక్కడ చెప్పలేము. ఎఫ్ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ కాస్ థీటా. మనం దేన్ని ఐడెంటిఫై చేయాలి? ఇట్ డిపెండ్స్ అపాన్ ద యాంగిల్ ద రిజల్టెంట్ మేక్స్ విత్ దట్ సైడ్, అండ్ దట్ మస్ట్ బి ఎఫ్ కాస్ థీటా. ద పర్పెండిక్యులర్ ఆఫ్ దట్ వన్, ద పర్పెండిక్యులర్ ఆఫ్ ఎఫ్ఎక్స్ ఈజ్ ఎఫ్ సైన్ థీటా. అది మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఇలా ద రిజల్యూషన్ ఆఫ్ వెక్టర్స్ మస్ట్ బి ఇన్ టూ కాంపోనెంట్స్, వన్ ఈజ్ ఎఫ్ఎక్స్ అండ్ ద వన్ ఈజ్ ఎఫ్ఐ. దీన్ని మనం హారిజంటల్ కాంపోనెంట్ అంటాం, vertical component అంటాం. ఓకే, లైక్ దిస్ వీ హ్యావ్. ఓకే, జస్ట్ యూ హ్యావ్ టు కాపీ ఇట్. We go for some other examples here. Okay, fx and fy. Fx and fy. Okay. Shall I wrap it now? Okay. Next one small concept here. ఒక చిన్న ప్రాబ్లం చేద్దాం. ఫైండ్, ఇది అడిగాడమ్మా, ఎక్స్ అండ్ వై కాంపోనెంట్స్. ఫైండ్ ఎక్స్ అండ్ వై కాంపోనెంట్స్ ఆఫ్, ఎక్స్ అండ్ వై కాంపోనెంట్స్ ఆఫ్ vector. Find x and y components of vector shown. ఇలా ఇచ్చాడు వెక్టర్ షోన్. దీంట్లో ఫస్ట్ ఏ ఏమి ఇచ్చాడంటే లైక్ దిస్ వీ హ్యావ్, అండ్ దిస్ ఫోర్స్ ఎఫ్ వాల్యూ ఈజ్ సమ్ 10 newtons. And here they have given theta is 30 degrees. We have to find out fx and fy. Okay, చేద్దామా? What is fx and what is fy? ఇలా ఇచ్చారు. సింపుల్, జస్ట్ we have done that one. fx is equal to f cos theta. fx is equal to f cos theta. What is f? 10 newtons. 10 into cos 30, that is equal to 10 into cos 30 is root 3 by 2. 2 ones are 2 2s are. What is the value? 2 root 3 newtons. 2 root 3 newtons. Then what is fy? Fy is equal to f sin theta. Fy is equal to f sin theta. That must be equal to 10 into sin 30. That must be equal to 10 into sin 30, 1 by 2. 2 ones are 2 5s are. Sorry, 2 ones are 2 5s are. 5 root 3. And here 5 newtons. 5 newtons. Like this we have. You take one more example. ఇది మీరు చేయాలి. Like this they have given. Okay, ఇది x and ఇది y. They have given like this. This is a vector. Okay, velocity vector. V is equal to 5 meter per second. This is 90 degrees. Find fx
అండ్ ఎఫ్వై. అంటే ఇక్కడ విఎక్స్ అండ్ వివై వెలాసిటీ కదమ్మా, విఎక్స్ అండ్ వివై ఏదైనా కానీ వెక్టర్సే కదా, వెలాసిటీ అన్నా ఫోర్స్ అన్నా వెక్టర్సే. సో వీ హ్యావ్ టు ఫైండ్ అవుట్ విఎక్స్ అండ్ వివై. ఇలా ఇస్తాడు, ఇలా ఇస్తే అప్పుడు మన వాట్ ఇస్ ద యాంగిల్ హియర్ అండ్ హౌ కెన్ యూ ఫైండ్ అవుట్. వాడు ఎలా ఇచ్చినా మనకు ఫార్ములాస్ మాత్రం అవేరా, దీంట్లో మారో. ఓకే చేయండి ఒకసారి, వస్తుందా చూడండి, పాస్ చేసేయండి. Shall we do it now? If it is like this, then how can you find out Vx and Vy? Okay, Vx, what is the value of Vx? Vx is equal to V cos theta. Again, Fx is equal to F cos theta. In the same way, Vx is also equal to V cos theta. Vx is equal to V cos theta means what is V? 5 into cos theta value ఎంతమ్మా 90 కదా, ఇది 90 degrees. That's why cos 90. What is the value of cos 90? 0. And finally 0. So Vx value ఎంత వచ్చిందిరా 0. Like this we have. And what about Vy? Vy is equal to V sin theta. Vy is equal to V sin theta. Then here also we can write Vy is equal to V sin theta. What is V value? V into 5 into sin 90. Sin 90 is 1. That's for 5 into 1 is 5. Therefore Vy is equal to 5 meters per second. Then like this we have, because you know here the velocity v, the vector must be along y axis. అంటే అది y axis లోనే ఉందమ్మా, x axis లో ఏం లేదు. ఎప్పుడైతే ఒక వెక్టర్ y axis లో ఉంటుందో దాని యొక్క x కాంపోనెంట్ 0. whenever the vector is along only one axis or y axis, the component of that velocity must be 0. Okay, that's why the value of Vx is 0, and here the value of Vy is 5 meter per second. 5 meter per second. Okay, like this we can resolve the components of vectors. Vector components ni ela manam resolve cheyochu ante fx and fy, like this we can observe here. Okay, this is what we have, resolution of vectors. Okay, thank you.